హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి ఆరూరి రమేష్ చేరుకున్నారు. ఆరూరిని ఎర్రబెల్లి దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరితో పాటు జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. అదేం లేదు 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 అట్లే నేను బీఆర్ఎస్ లో ఉన్నా బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలు మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కాదు కదా, మామూలుగా మేమే వచ్చి మిమ్మల్ని మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా జనగం దగ్గర అడ్డుకున్నారని లేదు లేదు ఏం అడ్డుకోలే. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి ఆరూరి రమేష్ చేరుకున్నారు. ఆరూరిని ఎర్రబెల్లి దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరితో పాటు జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. అదేం లేదు 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 అట్లే నేను బీఆర్ఎస్ లో ఉన్నా బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలు లేదు మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కాదు కదా, మామూలుగా మేమే వచ్చి మిమ్మల్ని మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా జనగం దగ్గర అడ్డుకున్నారని లేదు లేదు ఏం అడ్డుకోలే. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికైతే ఆరూరి రమేష్ చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఆయన మాట్లాడుతూ కూడా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, బీజేపీలోకి చేరలేదు అన్నారు. అయితే మార్నింగ్ నుండి మాత్రం మనకి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీలో చేరుతున్నట్టు కూడా అటు ఆయన కార్యకర్తలు చెప్పడం మనం చూసాము. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? హైదరాబాద్ మధ్య జరిగినటువంటి ఆరూరి రమేష్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ చేరుకున్నారు సర్తాజ్. అయితే ఆరూరి రమేష్ అని మనం మీడియా సంప్రదించగా తను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పేసి తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. కానీ వరంగల్లో చూసుకున్నట్టు మాత్రం అక్కడ చాలామంది అనుచరులు మధ్యలో కిడ్నాప్ చేసి మరి అతన్ని బలవంతంగా కొందరు రెబల్ దయాకర్ బసవరాజ్ సారే వీళ్ళందరూ కూడా అతన్ని ఇక్కడికి హైదరాబాద్కి నివాసానికి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తను ఇక్కడికి చేరుకున్న తర్వాత తనను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు, నేను ఇష్టంగానే ఇటు రెబల్ దయాకర్ బసవరాజ్ సారేతో కలిసి కేసీఆర్ నివాసానికి వచ్చానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక తను బీజేపీలోకి టచ్లోకి పోయానన్నమాట అవాస్తవం అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. నేను ఎవరితో కూడా భేటీ కాలేదు, నిన్న అమిత్ షాతో భేటీ అయిన మాట ఏదైతే ఉందో అది అంత అవాస్తవం అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. కానీ నిన్న అతను అమిత్ షాతో భేటీ అయినట్టుగా కూడా వరంగల్ సీటు దాదాపుగా తనకు ఖరారైనట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో తను కూడా ఇక పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పేసి కూడా తను ఈరోజు తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అంతా హైడ్రామా మొత్తం కొనసాగింది. సో ఇప్పుడు మాత్రం తను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, సో బీజేపీలోకి వెళ్ళేది లేదు, నన్ను ఎవరు సంప్రదించలేదు, నేను కూడా ఎవరితో భేటీ కాలేదని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వరంగల్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ కూడా వారు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ పార్లమెంట్ సమీక్ష సమావేశం కూడా కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. సో ఇప్పుడు దానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ చర్చలో ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మధుసూదనాచారి వీళ్ళందరూ నేతలందరూ కూడా ఉన్నారు. సో దాదాపుగా ఆరూరి రమేష్కి వరంగల్ సీటు ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికార ప్రకటన కూడా వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ని ఈసారి పక్కన పెడతారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇక దయాకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆరూరి రమేష్కి అంటే తను మొదటి నుంచి కూడా వరంగల్ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి ఆరూరి రమేష్ అభ్యర్థిత్వాన్ని కొందరు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా తను చెప్తూ వస్తున్నారు. సో అందువల్లనే తను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా తను ఈరోజు చెప్పబోతున్న సమయంలో ఇదంతా కూడా హైడ్రామా కొనసాగింది. సో ఇప్పుడు మాత్రం తనని బుజ్జగించి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో తను అక్కడి నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా తను బుజ్జగిస్తూ టికెట్ విషయంలో కూడా దాదాపుగా ఒక స్పష్టత ఇచ్చినట్టుగా కూడా మనకు
తెలుస్తుంది. సో ఇక వరంగల్ నుంచి ఆరూరు రమేష్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆరూరు రమేష్ పేరును కూడా కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సైదుల్.